ఫుల్ స్టాప్ పడటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల చూపు అధికారంలో ఉన్న పార్టీలపై పడింది. అందులో కొంతమంది ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పంచను చేరుతుండగా మరికొంతమంది బీజేపీ బాట పడుతున్నారు. ఆ లిస్ట్ లో తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫోకస్ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్లకు కారు పార్టీకి రివర్స్ గేర్ పడింది. అధికారం దూరం అవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వలసల పర్వానికి తెరలెగిసింది. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా జంప్ అవుతున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ వంటి నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు. తాజాగా కేసీఆర్ కు నమ్మిన బంటుగా పేరున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. శ్రీనివాస్ గౌడ్ కు బీజేపీ నుంచి పిలుపు వచ్చిందంటూ ఆయన అనుచరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉన్నట్టుండి కేసీఆర్ కు నమ్మిన బంటూ ఇలా పార్టీ మారుతున్నట్లు వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారాలనుకోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు పలువురు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శ్రీనివాస్ గౌడ్. కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వస్తుందన్న భావనతో బీజేపీలోకి వెళ్తే సేఫ్ జోన్ అని భావించి పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు శ్రీనివాస్ గౌడ్. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ బీజేపీలోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీలోకి శ్రీనివాస్ గౌడ్ని ఆహ్వానించలేదని తేల్చేశారు. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఆపడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అంటూ ఆమె ఫైర్ అయ్యారు. పార్టీలో ఉన్నతమైన స్థానంలో ఉన్న తనకు తెలియకుండా జిల్లాలో ఎలాంటి జాయినింగ్లు జరగవని ఇదంతా పుకారే అంటూ కొట్టిపారేశారు ఆమె. డీకే అరుణ వ్యాఖ్యలతో శ్రీనివాస్ గౌడ్ వర్గం షాక్ తింది. పార్టీ మారడానికి రెడీ అన్న సిగ్నల్ ఇస్తేనైనా పిలుపు వస్తుందనుకుంటే అసలుకే ఎసరు వచ్చిందంటున్నారట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. ముప్పై ఏళ్లు సీఎంగా ఉంటానంటున్న జగన్ కుప్పంలోనూ